హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్. యూట్యూబ్ వీడియోస్ కోసం బెస్ట్ బడ్జెట్ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. సో ఈ మైక్ని మనం అన్బాక్సింగ్ చేసి అవుట్డోర్లో టెస్ట్ చేసి క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. సో మీరు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకుంటే మీకు ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసి లోపల మైక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో లోపల కంపెనీ బ్రాండెడ్ డిజిటెక్ బ్రాండ్తో ఒక బాక్స్ అయితే వచ్చింది. ఇందులో అయితే మైక్ అయితే ఉంటుంది. సో ఈ డిజిటెక్లో చాలా మైక్స్ అయితే లాంచ్ చేశారు. మనం కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట, ఏ మైక్ తీసుకోవాలనేది. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ డిజిటెక్లో. నేనైతే ఈ మైక్ బెస్ట్ అని తీసుకున్నాను. ఈ మైక్ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ మీద దీని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసరికి మన డ్యూయల్ ఛానల్ మైక్. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి డిజిటెక్ DWM105. సో బ్యాక్ సైడ్ కూడా స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో మనకి ఇది ఛార్జింగ్ వచ్చేసరికి 600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కేసులో 400 mAh ఉంటుంది. సో ఒక్కొక్క మైక్లో మనకి 100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మొత్తం 600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మీరు 2 అవర్స్ ఛార్జింగ్ చేస్తే 6 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మైక్తో పాటు యాక్సెసరీస్ బాక్స్ ఒకటి వచ్చింది, యూజర్ మాన్యువల్ ఒకటి వచ్చింది. సో అలాగే యాప్ ఇన్స్టాలేషన్, ఓపెన్ కెమెరా యాప్ ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ మైక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలనేసి ఒక గైడ్ అయితే ఒకటి వచ్చింది. సో మనం యాక్సెసరీస్ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయో ఒకసారి అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. మైక్ అయితే కొంచెం ప్రీమియంగా ఉంది, బాగుంది క్వాలిటీ. పట్టుకుంటే కొద్దిగా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఇప్పుడు లోన ఒక పౌచ్ అయితే వచ్చింది మనకి డిజిటెక్ బ్రాండ్తో. చూడండి, పౌచ్ క్వాలిటీ కూడా బాగుంది మనకి. ఈ పౌచ్ లోపల ఏంటంటే ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో మనకి ఫస్ట్ వచ్చేసరికి లైట్నింగ్ అడాప్టర్ ఒకటి వచ్చింది, కనెక్టర్ టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది. సో ఇంకా టూ విండ్ స్క్రీన్స్ అయితే వచ్చాయి. సో ఇక మైక్ బాటంలో మనకి టైప్ C పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ ఛార్జింగ్ కేస్ అయితే బాగుంది. లోపల అయితే మనకి డ్యూయల్ ఛానల్ మైక్ ఉంది. సో అలాగే మనకి ఒక రిసీవర్ ఉంటుంది. ఈ డ్యూయల్ ఛానల్ మైక్ 2 మైక్స్, ఒక రిసీవర్ వస్తుంది, అంటే 2 ట్రాన్స్మిటర్స్ అనమాట. మన భాషలో చెప్పాలంటే మైకు. ఈ మైక్ ఫిజికల్ వ్యూ చూసుకుంటే మనకి ఒక పవర్ బటన్ ఒకటి ఉంది, అంతే, ఇంకేం లేదు. ఇది క్లిప్ టైప్, మన షర్ట్ కానీ టీ షర్ట్ కానీ క్లిప్ టైప్ పెట్టుకొని మనం వాయిస్ ఇచ్చుకోవడానికి అయితే అవుతుంది, వీడియో షూట్ చేసుకోవడానికి. సో బాటంలో టాప్లో మనకి మైక్ గ్రిల్ ఉంది, బాటంలో ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో అంతేనే. ఇప్పుడు ఈ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ అయితే మీకు ఆన్ అవుతుంది. చూపిస్తున్నాను చూడండి, మీకు లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుందంటే మీకు పేరింగ్ రెడీగా ఉందని అర్థం. అలాగే ఈ మైక్లో మనకి 83% ఛార్జింగ్ అయితే ఉంది. సో ఇది కూడా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి మైక్ అయితే ఆన్ అవుతుంది. సో ఒకసారి మీకు లాంగ్ ప్రెస్ చేసి మైక్ ఆన్ అయిన తర్వాత మీ పేరింగ్ అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే మ్యూట్ అయితే అయిపోతుంది మైక్. మన వాయిస్ రికార్డ్ చేసిన రికార్డ్ అయితే అవ్వదు. సో అలాగే ఇక్కడ మనకి ఈ రిసీవర్ అనమాట. రిసీవర్కి టైప్ C పోర్ట్ ఒకటి ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ లైట్ అయితే ఒకటి ఉంది. సో ఈ లైట్ కూడా మనకి గ్రీన్ కలర్లో అయితే వెలుగుతుంది. ఇది విండ్ స్క్రీన్స్ 2 వచ్చాయి మనకి. అలాగే వీటిని డెడ్ క్యాట్స్ కూడా అంటారు. సో వీటి వల్ల మనకి ఏమిటి యూజ్ అంటే, మనం మైక్ అటాక్ చేసుకొని విండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మైక్ పెట్టుకొని మనం వాయిస్ ఇచ్చి వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు విండ్ నాయిస్ని కొంచెం వరకు అయితే రెడ్యూస్ చేసి మన నాయిస్ లేకుండా క్లియర్ వాయిస్ అయితే బయటకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను చూడండి. మొబైల్ జస్ట్ మీరు టైప్ C పోర్ట్లోనైతే పెట్టండి. అటాచ్ చేసిన తర్వాత కొన్ని మొబైల్స్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అవ్వని మొబైల్స్కి ఏం చేయాలండి, మీరు ఇక్కడ ఓపెన్ కెమెరా యాప్ ఇచ్చే గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. లేదంటే మీకు బాక్స్లో వచ్చింది కదా, ఈ QR కోడ్ స్కాన్ చేసి మీరు ఓపెన్ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్టర్నల్ మైక్ సెట్టింగ్స్లోనైతే మనం ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే మీకు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది మైక్ నుంచి అయితే, లేకపోతే మీకు మైక్ నుంచి వాయిస్ అయితే రికార్డ్ అవ్వదు. సో మీకు కొన్ని మొబైల్స్కి అయితే ఈ మైక్ సపోర్ట్ చేయలేనప్పుడు ఓపెన్ కెమెరా యాప్ అయితే యూజ్ చేసుకోవాలి. సో నా దానికి OTG ఆప్షన్ అయితే ఉంది కదా, ఇది ఆన్ చేస్తేనే మీకు మైక్ అయితే కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే కనెక్ట్ అవ్వదు. ఇది కూడా చూసుకోండి మీరు. మీకు మైక్ టైప్ Cకి అటాచ్ చేసినప్పుడు రిసీవర్ ఇక్కడ లైట్ వెలిగితే ఓకే, లైట్ వెలగకపోతే మాత్రం మీ సెట్టింగ్స్లో OTG అనేది ఆన్ చేసుకోండి. OTG ఆన్ చేసుకుంటే మీకు రిసీవర్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఒకసారి మీరు రిసీవర్లో లైట్ వెలుగుతుంది చూడండి, నేను ఆన్ చేసి చూపిస్తున్నాను. చాలా ఫాస్ట్గా పేర్ అయిపోతుంది మీకు. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా మీకు మైక్లో, రెడ్ అండ్ గ్రీన్. సో ఇక్కడ రిసీవర్కి అన్నీ మీరు ఆన్ చేయగానే ఆటోమేటిక్ గ్రీన్లోకి షిఫ్ట్ అయిపోతుంది, అంటే చాలా ఫాస్ట్గా పేర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రిసీవర్కి ఆ ట్రాన్స్మిటర్ మైక్ అనేది పేర్ అయిపోయింది. ఇప్పుడు మన వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కేస్ మీద అయితే ఇప్పుడు ఛార్జింగ్ ఎంత ఉందని కేస్కి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ మైక్ కూడా ఛార్జింగ్ అవుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అవుట్డోర్లో మైక్ అయితే టెస్ట్ చేద్దాం ఒకసారి, వాయిస్ అనేది ఎంత క్లారిటీగా రికార్డ్ అవుతుంది అనేది. వాయిస్ వస్తే డిజిటెక్ DWM105 నుంచి. సో దీనికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ఉండదు. డైరెక్ట్ గా మైక్ ఆన్ చేయగానే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు వాయిస్ అనేది మీరు వినొచ్చు, ఈ మైక్ నుంచి అయితే వస్తుంది.
నా వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుందో ఒకసారి వినండి. నేనైతే ఇంత డిస్టెన్స్ నుంచి అయితే మైక్ పెట్టుకొని మీకైతే ఈ వాయిస్ అనేది ఇస్తున్నాను. సో నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో చూడండి. సో అటుపక్క వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ నాయిస్ అనేది విండ్ నాయిస్ అని కవర్ చేసి నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదని ఒకసారి అయితే చూడండి. వెహికల్ చూపించు ఒకసారి. సో మీకు వెహికల్ నాయిస్ కూడా వస్తుంది చూడండి. ఆ వెహికల్స్ అన్ని ఎక్కువ వెళ్తున్నాయి కదా, వెహికల్ నాయిస్ కూడా కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చూడండి. సో నా వాయిస్ అనేది ఎంత క్లారిటీగా వస్తుందో ఒకసారి చూడండి. సో మీకు ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళి మీకు వాయిస్ అని చూపిస్తాను. సో మీకు ఇప్పుడు నాకు డిస్టెన్స్ వచ్చేసి ఒక 10 feet డిస్టెన్స్ ఉంటుంది. ఈ 10 feet డిస్టెన్స్ నుంచి ఇది 50 meter రేంజ్ వరకు మనకైతే వర్క్ అవుతుంది ఈ మైక్. సో ఇప్పుడు మీకు నేను 10 feet డిస్టెన్స్ నుంచి అయితే ఉన్నాను. ఈ 10 feet డిస్టెన్స్ నుంచి మీకు వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుందో ఒకసారి అయితే వినండి. సో దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ఉంది. ఆటోమేటిక్గా మైక్ అయితే ఆన్లో ఉంటుంది. మైక్ ఆన్ చేయగానే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ డిజిటెక్ DWM 105 నుంచి. సో ఇప్పుడు మీరు చూడండి వాయిస్ అనేది ఎంత డిస్టెన్స్ నుంచి ఎంత క్లారిటీగా వస్తుందో. ఇప్పుడు మీకు బ్యాక్ రొటేట్ అయ్యాను. రొటేట్ అయినప్పుడు కూడా మీరు ఈ వీడియో చూడండి ఒకసారి. వాయిస్ బ్యాక్ తిరిగినప్పుడు కూడా మీరు చూడండి ఒకసారి వాయిస్ క్లారిటీగా వస్తుందో, డిస్కనెక్ట్ అవుతుందో లేదండి. సో ఇప్పుడు నేను వచ్చి ఒక 10 feet డిస్టెన్స్ నుంచి అయితే మీకు వాయిస్ అనేది రికార్డ్ చేస్తున్నాను. ఫైనల్గా ఈ మైక్ మనం తీసుకోవచ్చా లేదంటే మీ బడ్జెట్ ఒక 3000 రూపీస్ అయి ఉంటే మాత్రం ఈ మైక్ అయితే మీకు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మైక్ బిల్డ్ క్వాలిటీ బాగుంది, అలాగే ఛార్జింగ్ కూడా మనకు చాలా బాగా వస్తుంది. సో నేను 1 week అయ్యింది ఛార్జింగ్ పెట్టి కేస్కి. 1 week నుంచి యూజ్ చేస్తే ఇప్పుడు నాకు 71% ఛార్జింగ్ అయితే ఉంది. సో అలాగే ఈ మైక్లో ఉన్న మైక్కి వచ్చిన బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక మీరు ప్రీమియంగా ఉందన్నమాట బిల్డ్ క్వాలిటీ. సో మీరు 3000 రూపీస్లో డిజిటెక్ బ్రాండ్ నుంచి ఒక మంచి మైక్ కావాలనుకుంటే, అది కూడా నాయిస్ క్యాన్సిలేషన్తో ఈ మైక్ అయితే మీరు తీసుకోండి, చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే మాత్రం దీన్ని 2800 రూపీస్కి అయితే అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను. మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో మీకు ఈ సేల్స్లో ఇంకా తక్కువకి వస్తే మాత్రం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, క్వాలిటీ బాగుంది. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.